సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మొత్తానికి ఎలాగో అలా 2015 అయిపోయింది, 2016 మొదలవుతుంది. 2015లో చక్కటి రికార్డుల్ని, మంచి సినిమాల్ని, మంచి విజయాల్ని చూసింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు 2016 సంవత్సరానికి స్వాగతం పలకటానికి సిద్ధమవుతున్నాయి 3 సినిమాలు. క్రితంసారి న్యూ ఇయర్ ఇంత కలర్ఫుల్ గా లేదు. అప్పుడు రఘువరన్ బీటెక్ విడుదలై నూతన సంవత్సరాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంది. ఈసారి లక్కీగా న్యూ ఇయర్ ఫ్రైడే రోజు వచ్చింది. శుక్రవారం అంటే సినిమాల రోజు. మరి ఈ సంవత్సరం సినిమాలకంతా మంచి జరుగుద్ది అనుకుందాం. కొత్త సంవత్సరం తొలి రోజే 3 సినిమాలు వచ్చేస్తున్నాయి. 3 సినిమాల మీద కూడా కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉంది. టైం కలిసి వచ్చేసి కొంచెం అటు ఇటుగా 3 సినిమాలు ఆడేసాయి అనుకోండి. 2016ని సినిమాలకు సంబంధించి లక్కీ ఇయర్ గానే గుర్తించేయాలి. ఏమంటారు? గడిచిన 2-3 వారాలుగా వారానికి ఒక్క సినిమా మాత్రమే అనే రేషన్ పద్ధతిలో కాకుండా 2-3 సినిమాలు ఒకే రోజున పలకరిస్తూ ప్రేక్షకుల్ని కాస్త సంతోష పెడుతూనే ఉన్నాయి. ఆ ఆన్వాయితీ ప్రకారమే ఎనర్జెటిక్ హీరో రామ్ గోపాల్ వర్మ గారు, యంగ్ హీరో నాగశౌర్య తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. న్యూ ఇయర్ విషెస్ చెప్తూ విడుదలవుతున్న 3 సినిమాల్లో మేజర్ అటెన్షన్ అయితే రామ్ హీరోగా నటిస్తున్న నేను శైలజ మూవీనే తీసుకుంటా ఉంది. ప్రస్తుతానికైతే యూత్ ఆడియన్స్ వెరీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఈ సినిమాని చూడటానికి. సినిమాలో ఉన్న స్టఫ్ చూస్తా ఉంటే ఇనీషియల్ గా యూత్ ఈ సినిమాని భుజాలకు ఎత్తుకున్న టాక్ ను బట్టి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడటానికి ఇంట్రెస్ట్ చూపించొచ్చు అని అనిపిస్తా ఉంది. దేవి అందించిన పాటలో సినిమాలో కనిపిస్తున్న ఫ్రెష్ కంటెంట్ ఇప్పటికే సినిమా ప్రియుల మనసుల్ని దోచుకుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తా ఉంది అందరిలోనూ. అనుకున్న ప్రకారమే ప్రేక్షకుల్ని మెప్పించగలిగితే రానున్న 2 వారాల్లో ఈ సినిమాని కలెక్షన్ ని బాగా కొల్లగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం రిలీజ్ అవుతున్న మరో సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కిల్లింగ్ వీరప్పన్. ఈ సినిమా మీద అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా అయితే లేరు. బేసిక్ గా ఆర్జీవీ సినిమా అంటే ఎక్కువ మంది ఆసక్తి చూపించే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అయినప్పటికీ వర్మని బాగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది, రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఈ సినిమా మీద ఆసక్తి కనిపిస్తా ఉంది. సినిమా రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకున్న తర్వాతే కలెక్షన్లు పెరుగుతాయి. ఓపెనింగ్స్ ని గ్రాండ్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ సినిమాకి. ఈ సినిమాని రూపొందించడం కోసం రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న కంటెంట్ అయితే పొటెన్షియల్ కంటెంటే. ఇకపోతే ఆయన ఎంత అట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేశారు అన్నదే వేచి చూడాల్సిన అంశం. జనవరి 1న నేను శైలజ కిల్లింగ్ వీరప్పన్ సినిమాలతో పాటు విడుదలవుతున్న మరో సినిమా అబ్బాయితో అమ్మాయి. నాగశౌర్య హీరోగా చేస్తున్న ఈ సినిమా కూడా యూత్ఫుల్ లవ్ స్టోరీనే. నేను శైలజ మూవీ నుండి ఈ సినిమాకి తప్పకుండా పోటీ ఉంటుంది. ఈ సంగతి తెలిసి కూడా ధైర్యంగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు రమేష్ వర్మ. సినిమా అవుట్పుట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే ధైర్యంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం, తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు డైరెక్టర్. ఈ సినిమాకి సంబంధించి కొన్ని అంశాలు అయితే చాలా పాజిటివ్ గా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్, క్యూట్ గా కనిపిస్తున్న లీడ్ పే హీరో హీరోయిన్ చాలా బాగున్నారు చూడముచ్చటగా. కాకపోతే కథ రొటీన్ గానే ఉందేమో అన్న ఫీలింగ్ అడుగుతా ఉంది ట్రైలర్ చూసిన తర్వాత. చూడాలి మరి రమేష్ వర్మ ఏదైనా మ్యాజిక్ చేశారేమో. మొత్తంగా చూసుకుంటే ఈ 3 సినిమాల్లో కూడా కొన్ని పాజిటివ్ విశేషాలు ఉన్నాయి. పోతే వాటిల్లో ఏ సినిమాకి సంబంధించిన పాజిటివ్ అంశాలు ఎక్కువగా తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసే అవకాశం ఉందో మరికొన్ని గంటల్లో మనకు తెలిసిపోతుంది. వీలైనంత తొందరగా ఈ 3 సినిమాలకు సంబంధించిన రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.